హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి గ్రూప్స్కు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మీకు వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ప్రధాన వార్తల్లోకి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి న్యూస్ వచ్చేసి పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం, నిర్ణీత కక్షల్లోకి ఎక్స్పోషాట్. ఈ తరహా ప్రయోగం చేసినటువంటి రెండో దేశంగా భారత్. 2024 గగన్యాన్ సంవత్సరం అన్న ఇస్రో అధిపతి. సో ఇక్కడ మనకు 3-4 అంశాలు తెలిసి ఉండాలి. అసలు ఈ పిఎస్ఎల్వి C-58 అనేది అసలు అది ఏంటి, తర్వాత ఇది ఎక్స్పోషాట్ అనే ఒక శాటిలైట్ని తీసుకెళ్ళింది. ఆ ఎక్స్పోషాట్ అనేది సో దాని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి, సో ఎక్స్పోషాట్ ఫుల్ ఫామ్ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈ తరహా ప్రయోగం చేసినటువంటి రెండవ దేశంగా భారత్ అని పేర్కొనడం జరిగింది. సో సార్ మొదటి దేశం ఏదో అది కూడా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ మీకు చెప్తాను అది. తర్వాత 2024 గగన్యాన్ సంవత్సరం అన్న ఇస్రో అధిపతి. సో ఇస్రో అధిపతి పేరు కూడా మీకు తెలుసుకొని ఉండాలి. సో ఇటీవల ఎగ్జామ్లో మనం చూసినట్లయితే అన్ని ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్లు ఇస్తున్నారు కాబట్టి సో మనం కూడా స్టేట్మెంట్ రూపంలోనే ప్రతి ఒక్క సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఎక్స్పోషాట్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు అని క్వశ్చన్ మనం తెలుసుకున్నట్లయితే ఈ పిఎస్ఎల్వి C-58 అనే రాకెట్ ద్వారా ఈ ఎక్స్పోషాట్ని ప్రయోగించారు. సో ఈ ఎక్స్పోషాట్ని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఉదయం 9:10 ఈ ఎక్స్పోషాట్ని ప్రయోగించారు. సో ఎక్స్పోషాట్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్. సో ఎక్స్పోషాట్, ఓకేనా. తర్వాత ఈ ఎక్స్పోషాట్ని అసలు ఏం చేస్తుంది, దీని యొక్క ప్రధాన కర్తవ్యం ఏంది, దీని యొక్క విధి ఏంది అంటే సో ఖగోళంలో వ్యాప్తి చెందినటువంటి చెందే ఎక్స్రే తరంగాల యొక్క సోర్స్ జనన స్థానాన్ని గుర్తిస్తుంది. సో అందుకోసమే ఈ ఎక్స్పోషాట్ని ప్రయోగించారు. సో ఇంతకుముందు ఏదైనా దేశం ప్రయోగించిందా అంటే సో 2021లో నాసా ఈ ఎక్స్రే పొలరిమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ పేరుతో సో ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. తర్వాత ఇదే లక్ష్యంతో ఈ ఎక్స్పోషాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి రెండవ దేశం మన భారతదేశం కావడం విశేషం. సో అబ్జర్వేటరీగా పనిచేసే ఈ ఎక్స్పోషాట్ బ్లాక్ హోల్స్ మరియు న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేస్తుంది. సో ఇది ఎక్స్పోషాట్ గురించి సంబంధించిన సమాచారం. అదేవిధంగా ఇస్రో గురించి మనం ఒకసారి షార్ట్గా తెలుసుకోవాలంటే సో ఇస్రో 2025లో మానవ సహిత గగన్యాన్ యాత్రను నిర్వహించడానికి అయితే ప్రయోగాలు చేస్తుంది. సో ఇక్కడ ఈ గగన్యాన్ యాత్రకు సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఏపీఎస్సి గ్రూప్ 2లో కానీ టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ గగన్యాన్ యాత్రకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మానవ సహిత అనే అంశాన్ని గుర్తుంచుకోరు మీరు, మానవ సహిత, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన నెక్స్ట్ చూద్దాం. సో ఎద్దుల కొమ్ములకు ప్లాస్టిక్ తొడుగులు, జల్లికట్టు పోటీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ జనరల్గా ఏ విధంగా అడుగుతారంటే ఈ జల్లికట్టు అనే క్రీడ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఈ జల్లికట్టు క్రీడల్లో ఏ జంతువు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది సో అనేది అంశంగా మీకు క్వశ్చన్లు అడుగుతారు. సో జల్లికట్టు అనేది తమిళనాడుకు సంబంధించినటువంటి క్రీడ. సో దీంట్లో ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సో మెయిన్గా ఎద్దులే ఈ పోటీలలో పాల్గొంటాయి. సో ఇక్కడ ఈ ఎద్దుల పోటీల వల్ల ప్రతి సంవత్సరము ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక గాయాలు కావడం జరుగుతుంది. వాటి కొమ్ములు ఎద్దులకు తలిగి చాలామందికి గాయాలు కావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం అంటే 2023లో జరిగినటువంటి పోటీలో 8,000 మంది ఈ జల్లికట్టు వల్ల చాలామంది గాయాలయ్యారు. సో ఆ కొమ్ములకు రబ్బరు లేదా ప్లాస్టిక్ తొడుగుల్ని అమర్చాలని, సో దాని ద్వారా ఈ ప్రాణ నష్టం కానీ ఈ తర్వాత చిన్న చిన్న నష్టాలు కూడా సంభవించకుండా చూడవచ్చని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధం కావడం జరిగింది. సో ఇది ఏ రోజున జరుపుతారంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఈ జల్లికట్టు క్రీడని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే జల్లికట్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది, జల్లికట్టులో ఏ జంతువు అనేది పాల్గొంటుంది సో అని అడుగుతారు. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్రాలలోనే సో దున్నపోతులతో జరిగే ఒక క్రీడ ఉంటుంది. సో ఆ క్రీడ ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ క్రీడ పేరు ఏంటి అని మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక న్యూస్ చూద్దాం. సో నోబెల్ పురస్కార విజేత అయినటువంటి యూనస్ ఖాన్కు సో ఇక్కడ బంగ్లాదేశ్ న్యాయస్థానం జైలు శిక్షను వేయడం జరిగింది. సో నోబెల్ పురస్కార విజేత యూనస్, ఇది విషయాన్ని గుర్తుంచుకోమని. తర్వాత చిగురుటాకుల వణికిన జపాన్. సో ప్రపంచం మొత్తం నూతన సంవత్సర ఆనందాలతో ఉంటే జపాన్లో మాత్రం
సో 21 సార్లు భూమి కంపించి భూకంపం రావడం జరిగింది. సో ఇది ఆ దేశానికి ఒక నష్టంగానే భావించవచ్చు. సో ఇక్కడ రిక్టర్ స్కేల్ ఎంత తీవ్రత ఎంత అంటే 7.6 తీవ్రతతో ఇక్కడ ఈ జపాన్లో భూకంపం అయితే రావడం జరిగింది. అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి భారత్, పాక్. ఇక్కడ గత 3 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని అనుసరించి మన దేశం మరియు పాకిస్తాన్ తమ తమ అణు కేంద్రాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. సో ఎందుకోసం ఇలా ఇచ్చిపుచ్చుకుంటారంటే అణు కేంద్రాలు దానికి సంబంధించిన సదుపాయాలపై దాడిని నిషేధించేందుకు 1988లో ఒక ఒప్పందం అనేది కుదిరింది 2 దేశాల మధ్య. సో అట్లా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ఎప్పటి నుంచి అంటే 1991 జనవరి 21 నుంచి ఇట్లా ఎంతెంత ఇండియాలో ఎన్ని ఉన్నాయి, పాకిస్తాన్లో ఎన్ని ఉన్నాయనే ఇట్లా సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక న్యూస్ చూద్దాం. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే సిజేఐ జస్టిస్ ఎవరు? ప్రస్తుత సిజేఐ జస్టిస్ అంటే డివై చంద్రచూడ్ ఎన్నవ సిజేఐ అని కూడా అడుగుతారు. సో పాలిటీ పరంగా ఎన్నవ ఆర్టికల్ కూడా తెలుసుకోవాలి. సో ఇట్లా అన్ని కరెంట్ న్యూస్కి సంబంధించినటువంటి అనేక అంశాలు మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిరోజు మీకు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.